హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. ఏది చెప్పాలన్నా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాను. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. దట్ ఈజ్ మై స్టైల్. ఓకేనండి. సో ఒక ఈరోజు ఒక సీరియల్ కోసం మీతో మాట్లాడాలి. అదేనండి, స్టార్ మాలో టెలికాస్ట్ అవుతుంది కదా, అదే పొదరిల్లంట. అదొక సీరియల్ అండి. అసలు కాదు, మీకు ఒక సీరియల్ లాగా అనిపిస్తుందా? ఏమండి, టుమ్మిరి తీసి సాటిస్ఫై అయిపోకూడదండి. చిన్న చిన్న టుమ్మిరీలు తీస్తారా అబ్బా అనుకుంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు. ఒక హిట్ కొట్టేనే అందరూ హర్షిస్తారు, మీ వెంట పడతారు, మీ దారి పూలదారి అవుద్ది. సో ఆ సీరియల్ కోసం మాట్లాడాల్సి వస్తే, ఏమంటే వాళ్ళ ఆర్టిస్టుల వాళ్ళు సెలక్షన్ అలాగే ఉంటుందా? ఆర్టిస్టుల సెలక్షన్ అసలు డైరెక్షన్ అలాగే ఉంటుందా? ఆ ప్రొడ్యూసర్స్ టేస్ట్ ఏంటండి ఇలా ఉంది? అసలు రాసే విధానం, మాటలు రాసే విధానం అసలు అదేనా? ఎప్పుడు కూడా మీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక హిట్ కొట్టాలంటే ఎంత కష్టపడాలి. సీరియల్లాగా ఉందండి అసలు పొదరిల్లు. అసలు ఏమండి, ఈ మధ్య 100 ఎపిసోడ్స్ దాటిన ఫంక్షన్ చేసుకున్నారు. ఎందుకండి? ఆ? ఏమండి, అదే సినిమాగా తీస్తే 100 డేస్ ఫంక్షన్ జరుపుకునేవారండి. నిజంగా అది సీరియల్ కాదండి, సినిమా అండి. ఎస్, ఏం ఆర్టిస్టులు అండి, ఏం ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సు, ఏమి డైరెక్షను. నిరుపమ్ పరిటాల గారు హ్యాట్స్ ఆఫ్ టు అండి. మిగతా ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా హ్యాట్స్ ఆఫ్ మీ టేస్ట్కి. ఒక్కరోజు మేము సీరియల్ చూడకపోతే దానికి బాగా అడిక్ట్ అయిపోయామండి. ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్. ఏమండి, ఆ సాటర్డే కూడా ఇచ్చారా ప్లీజ్? స్పెషల్గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. దట్ ఈజ్ సీరియల్. ఎన్నో సీరియల్స్ ఈ మధ్య నడుస్తున్నాయి, నత్తనడక నడుస్తాయండి. 4 రోజులు చూడకపోయినా పర్వాలేదు అన్నట్టు ఉంటుంది. బట్ ఈ సీరియల్ మాత్రం దాని స్పీడే స్పీడ్ అండి. ఏం ఫాస్ట్గా చేసుకెళ్తున్నారు తెలిసింది. టేకింగ్ ఎక్సలెంట్. ఏమండి, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నేను కూడా మూవీస్ చేసున్నాను, షార్ట్ ఫిల్మ్స్ చేసున్నాను, కవర్ సాంగ్స్ చేసున్నాను. సో ఈ మధ్య రీసెంట్గా చదివిని అయిన హీరోగా కూడా చేశానండి. అందులో 2 monthsలో అది రిలీజ్ కాబోతుంది. మీ యొక్క పొదరిల్లు సీరియల్లో ఈ ఎపిసోడ్ ఈ ఎవరన్నా చూస్తే, నా ఈ రీల్ ఎవరన్నా చూస్తే, పొదరిల్లులో ఒక చిన్న వేషం నాకు ఇవ్వగలరా ప్లీజ్ అండి? రిక్వెస్ట్. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ పొదరిల్లు టీమ్. గుడ్ లక్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. ఇప్పుడు మీ అభిమానంతో మీ రవి నాగ్.